హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను బచ్చల కూర కర్రీ చేయబోతున్నానండి. ఏంటి బుజ్జక్క, బచ్చల కూర తోటకూర అవసరమా అక్క? మంచిగా నాన్ వెజ్ కర్రీ తింటే ఎంత బాగుంటుంది అని అనుకుంటున్నారా? అంతే, మనకి ఏదైతే హెల్తీయో అవి నచ్చవన్నమాట. మనం అస్సలు తినము హెల్తీగా ఉన్న ఫుడ్. బచ్చల కూర ఎంత మంచిదో తెలుసా హెల్త్కి. వచ్చేది ఇంకా సమ్మర్లో బచ్చల కూర ఖచ్చితంగా తినాల్సిందే. ఎందుకంటే మనకి చలవ చేస్తుంది, మనకి ఒంట్లో ఉన్న హీట్ని తగ్గిస్తుంది అన్నమాట. బచ్చల కూర చాలా మంచిది హెల్త్కి. ఇందులో విటమిన్ ఏ, సి, ఐరన్, కాల్షియం అన్నీ ఉంటాయి. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే ఇంకా చాలా చాలా మంచిది అన్నమాట. ఎందుకంటే ఇందులో ఇవి క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం వెయిట్ లాస్ అవ్వడానికి చాలా యూస్ అవుతుంది. ఇంకా కర్రీలోకి వచ్చేస్తే చాలామంది బచ్చల కూర చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఆనియన్ ఇవన్నీ వేసి మగ్గిస్తారు కదా. మగ్గించినాక చాలామంది ఆకుకూరని మగ్గించి కాసేపు ఆగాక టమాటా వేస్తారు. కానీ యాక్చువల్గా ఫస్ట్ టమాటా వేయాలి. టమాటా వేసి టమాటా మగ్గాక ఆకుకూర వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం మంది ఇలానే చేస్తారు, కానీ కొంచెం మంది ఒక 80% ఆకుకూర మగ్గాకే టమాటా వేస్తున్నారు. కానీ టమాటా వేసాక ఆకుకూర వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఆకుకూరలు తినడమే కష్టం అనుకుంటారు కదా, మనం కొంచెం టేస్టీగా చేస్తే మంచిగానే తింటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ హ్యాబిట్స్ పేరెంట్స్ నేర్చుకుంటే పిల్లలకు వస్తుందండి. ఫస్ట్ పేరెంట్సే తినలేకపోతున్నారు కాబట్టి పిల్లలకు కూడా పెట్టట్లేదు మనం ఆకుకూరలు. కానీ పిల్లలకి ఇప్పటి నుంచే అలవాటు చేయండి. నాన్ వెజ్ తగ్గించి ఆకుకూరలే పెట్టడానికి ట్రై చేయండి. చూడండి, ఇలా టమాటాలు మగ్గాక ఆకు వేస్తే కొంచెం కర్రీ టేస్టీగా ఉంటుంది. మనం ఇంకా వాటర్ పోసి ఉడికించాల్సిన అవసరం లేదు, అందులోనే మనకు వాటర్ కంటెంట్ వచ్చేస్తుంది. చూడండి, ఇది ఆకు వేసేటప్పుడు మాత్రం మనకు బౌల్ సరిపోదు, కానీ తర్వాత కూర చూస్తే కింద అడుగున ఎక్కడో ఉంటుంది అన్నమాట. ఈ ఆకుకూరలతో ఇదన్నమాట. చూడండి, ఇలా ఉడికిపోయాయి కదా. ఇంకా కాసేపు మగ్గనివ్వాలి ఆకుకూరని. ఆకుకూర మొత్తం మగ్గాక కారం ఉప్పు వేసాక అప్పుడు టేస్టీగా వస్తుంది మనకు కర్రీ. ఫస్టే ఉప్పు కారం అస్సలు వేయొద్దండి, కొంచెం ఉడకనివ్వాలి. ఉడికాక వేస్తేనే ఆ కర్రీ అనేది టేస్టీగా వస్తుంది, మనకి తినాలనిపిస్తుంది. కానీ పిల్లలకి మాత్రం ఖచ్చితంగా ఆకుకూరలు అలవాటు చేయండి. ఈ జనరేషన్ పిల్లలు నాన్ వెజే అడుగుతున్నారు. ఖచ్చితంగా అలవాటు చేయాలండి ఆకుకూరలు. చూడండి, అలా మగ్గాక ఇంకా 80% వరకు మగ్గాక నేను కారం ఉప్పు వేస్తున్నాను. కారం ఉప్పు వేసాక ఇంకా 20% ఉడికిస్తే ఆ కర్రీ అనేది టేస్టీగా వస్తుందండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో ట్రై చేశాక నాకైతే కామెంట్ చేయండి. మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలండి. చూడండి, ఇలా ఉడకాలి. ఇలా ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఉడకనివ్వాలి. అప్పుడు కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందన్నమాట. మీరైతే నా వీడియోస్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి. కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్.